మన VVIT యూనివర్సిటీ, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ పై హత్య యత్నం కేసు నమోదు కావడం ఇప్పుడు తెలంగాణలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. బిజినెస్ మెన్ గొంగడి హరికృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సుమంత్ తో పాటు మరో 5గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనను బెదిరించి 10 కోట్లు డిమాండ్ చేశారని, డబ్బులు ఇవ్వడానికి నిరాకరించడంతో ఇనుప రాడ్లతో దాడి చేశారని హరికృష్ణ ఆరోపించారు. ఈ పరిణామం మంత్రి కొండా సురేఖకు మరో షాక్ గా మారనుందా అనే చర్చ కూడా మొదలైంది. హరికృష్ణ ఫిర్యాదు మేరకు సుమంత్ సహా 6గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై జరిగిన దాడి వెనుక హత్య చేయాలనే ఉద్దేశం ఉందని హరికృష్ణ ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఆరోపణల ఆధారంగా భారతీయ న్యాయ సంహితలో సెక్షన్ 109 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఫిర్యాదులో చేసిన ఆరోపణలు నిజమా, దాడి ఎలా జరిగింది, 10 కోట్ల డిమాండ్ చేశారనే ఆరోపణలకు ఆధారాలేంటి అనే అంశాలపై పోలీసులు దర్యాప్తులో స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఈ కేసులో మేడిపల్లి పోలీసులు తొలుత 0 FIR నమోదు చేశారు. అనంతరం ఘటన జరిగిన ప్రాంతం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని గుర్తించి కేసును అక్కడికి బదిలీ చేశారు. ప్రస్తుతం దాడికి సంబంధించిన పరిస్థితులు, నిందితుల పాత్ర, సాక్ష్యాలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇక సుమంత్ గతంలో మంత్రి కొండా సురేఖకు ఓఎస్డీగా పనిచేయడం ఈ కేసుకు రాజకీయ ప్రాధాన్యతను తీసుకొచ్చింది. ఇప్పటికే ఆయనను ఓఎస్డీ బాధ్యతల నుంచి తొలగించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు కావడంతో ఈ వ్యవహారం మంత్రి కొండా సురేఖకు మరో తలనొప్పిగా మారనుందా అనే చర్చ జరుగుతోంది. అయితే కేసులోని ఆరోపణలు దర్యాప్తులో నిర్ధారణ కావాల్సి ఉండడంతో పోలీసులు వెల్లడించే తదుపరి వివరాలపై ఉత్కంఠ నెలకొంది.